బస్సుల్లో ప్రయాణించే దివ్యాంగులకు 100% రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఉండి బస్టాండ్లో దివ్య శక్తి పథకాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులు నడిచే ప్రాంతాల్లో గతంలో సగం రాయితీకే ప్రయాణించే అవకాశం ఉండేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం 100% రాయితీ కల్పించడం ద్వారా దివ్యాంగులకు ఎంతో మేలు చేకూరుతుందని వివరించారు. ఈ పథక ఆలోచన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆయన అభినందించారు. దివ్యశక్తి పథకంలో పాల్గొంటున్న వారందరికీ పెదమీరంలో తాను సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశానని వివరించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, గ్రంథాలయాల సంస్థ చైర్మన్ జుత్తిగ నాగరాజు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి అప్పారావు, ఏఎంసీ చైర్మన్ కల్దిండి శ్రీనివాసరాజు, తోటరాము, వైస్ చైర్మన్ ఎడవల్లి వెంకటేశ్వరరావు, తహసీల్దార్ నాగార్జున, డీసీ చైర్మన్ తోటఫణి, డీసీ వైస్ చైర్మన్ మంతన సాయిలచ్చిరాజు, ఆర్టీసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులందరికీ కూడా మరి గతంలో కొద్దిమందికి 50% టికెట్ రేట్లో డిస్కౌంట్ ఉండేది. అలా కాకుండా అందరికీ దివ్యాంగ పెన్షన్ వచ్చే వారందరికీ కూడా ఈ రోజు నుంచి దివ్యాంగ శక్తి పేరుతో పూర్తి రాయితీ ప్రయాణం చేసే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. గతంలో స్త్రీలకు స్త్రీ శక్తి పేరు ద్వారా ఇచ్చిన ఈ పథకం ఇప్పుడు దివ్యాంగులందరికీ కూడా ఇవ్వటం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే కిడ్నీ పేషెంట్లు ఉన్నారు, ఇటువంటి బాధితుల్లో కూడా అన్ని రకాల ఈ పెన్షన్ వచ్చే వాళ్ళు అందరికీ కూడా ఈ వెసులుబాటు ఉంటుంది. అలాగే రిజర్వేషన్ కూడా గతంలో ఉన్న ఏదైతే 2 సీట్లు ప్రతి బస్సులోనూ రిజర్వేషన్ వారికి ఉందో ఈ పూర్తి రాయితీ వచ్చిన తర్వాత కూడా ఆ 2 ఖచ్చితంగా అలాగే ఉంటాయి. మిగిలిన వారు కూడా ఎక్కడైనా కూడా నార్మల్గా దివ్యాంగులకి ప్రయారిటీ అనేది ఇవ్వాలి. బస్సు ఫుల్గా ఉన్నప్పటికీ కూడా మహిళా సోదరీమణులందరికీ కూడా దివ్యాంగుల్లో కూడా మహిళలు ఉంటారు, పురుషులు ఉంటారు, సమానంగానే ఉంటారు ఇంచుమించుగా. మహిళలు పురుషులు అన్న వివక్ష కాకుండా దివ్యాంగులందరికీ కూడా మనం వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం, బాధ్యత ప్రజలందరి మీద ఉంది. కాబట్టి బస్సుల్లో మహిళలకు కూడా వారికి ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పి ఈ సందర్భంగా ప్రయాణించే స్త్రీలందరికీ కూడా సవినయంగా తెలియజేస్తూ ఈ చక్కటి ఆలోచన తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గానికి వారి చక్కటి ఆలోచన ఈరోజు కార్యరూపం దాల్చబోతోంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా ఇంటికి దగ్గరలో అందరితో కలిసి మేము కూడా లంచ్ తీసుకోవటం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం విజయవంతమై ఎంతోమంది దివ్యాంగులకి రాష్ట్ర ప్రభుత్వం అందించే ఈ సహకారం వలన చాలా ఉపయోగం ఉంటుందని ఆశిస్తూ అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను.